సార్ తుమ్మల గారి నియోజకవర్గంలో తుమ్మల గారి నియోజకవర్గం ఏం జరిగింది? గవర్నమెంట్ చేయకపోతే మీరు చేసేస్తారా? తుమ్మల గారి నియోజకవర్గం ఏమైంది? సిమెంట్ బ్యాగ్ ఏమైంది? పాలేరులో ఏమైంది నాకు చెప్పండి. గవర్నమెంట్ చేయకపోతే మీరు చేసేస్తారా? విజయ్ గారు పాలేరులో ఏమైందో చెప్పండి నాకు. ఏందండి అయ్యేది? తీయండి మీ ఆంధ్రజ్యోతి ఏం రాసిందో తీయండి, నేను చెప్తా. పాలేరులో రైతులకు ప్రభుత్వం నిజం ఇది. ఫైనల్ గా ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు అని చెప్పదలుచుకున్నారు మీరు. బడ్జెట్ కు వచ్చిన వాళ్ళు వీళ్ళు కళ్ళు చూసుకోరు. బడ్జెట్ రోజు వస్తారా? ప్రభుత్వం పనే చేస్తలేదు. అసెంబ్లీకి వస్తే మ్యూట్ చేస్తే నువ్వు కొట్లాడాలి కానీ అసెంబ్లీకి రమ్మంటుంటే పారిపోతే పాలసీ మీద మాట్లాడదాం. పాలసీల మీద జరిగేదే పాలసీ అయ్యేదే చట్టాలు. నీ బడ్జెట్ లో ఒక పాలసీ అసెంబ్లీలో హరీష్ రావు లేరా, జగదీష్ రెడ్డి లేరా? ఒక రోజు 25,000 కోట్ల మూసి, ఒక రోజు 50,000 కోట్ల మూసి, ఒక రోజు 150,000 కోట్ల మూసి. ఇదా నీ పాలసీ? అర్థమైపోతుంది. ఏ పేపర్ రాసింది? ఏ పేపర్ రాసింది? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పారు? కళ్ళు దాగిన కోత, ఫుల్ దాగిన చర్చకి పారిపోయాడు కేసీఆర్. రామరెడ్డి ఒక్క మాట దయచేసి. మీకు దమ్ము ధైర్యం లేదు. ప్రశ్నలు అడిగితే జవాబు మీరు చేసినటువంటి పాపాల చిట్ట బయటకు వస్తుందని చెప్పి ముఖం చాటేసిండు కేసీఆర్. కేసీఆర్ ముక్కిట్లున్నది, కేసీఆర్ ముఖం ఇట్లున్నది. ఒక పాలసీ చెప్పు నాయన. నీ బడ్జెట్ అసెంబ్లీలో డిస్కస్ చేయమనండి. పాలసీ ఏముంటుందంటే బడ్జెట్ పాలసీ నీకు చెప్పి పెడతారా? వాళ్ళకి నచ్చింది పెట్టారు. నచ్చకపోతే నువ్వు అడుగు వచ్చి, నచ్చకపోతే బయటకు వచ్చి పాలసీ ఏముంది, అసలు మహిళల బడ్జెట్, ఇది యువకుల బడ్జెట్, ఇది ప్రజల బడ్జెట్, అసలు రాష్ట్ర బడ్జెటే కాదు అంటే అడవిల బడ్జెట్, అడవిల జంతువుల బడ్జెట్ కాదు కదా. కాబట్టి అసెంబ్లీ పాలసీలైనా, పాలసీ ఉన్నా పాలసీ లేకున్నా, ఉన్న పాలసీలో తప్పు ఉన్నా అసెంబ్లీలో చర్చించాలి. అది వేరే వాళ్ళు జగదీష్ రెడ్డి గారు ప్రచారం అన్నారు, ముఖ్యమంత్రి గారి మాటలు కూడా రికార్డు నుంచి తీయాలని. లేదు జగదీష్ రెడ్డి గారి మాటలని కూడా రికార్డు తొలగించాలి అని అన్నారు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. దానికి ఆ రికార్డులు కొంత ప్రయారిటీ ఎందుకు ఉంటుంది? అసెంబ్లీ కాబట్టి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. రైట్. ఒకవేళ ఒక్క ఛాన్స్ అయిపోయింది. లెట్ హిమ్. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ అబౌట్ దేర్ స్టేట్. ఒక్క నిమిషం ప్లీజ్. ఐ యామ్ ఆస్కింగ్. ఛాన్స్ అయిపోయింది కానీ కేసీఆర్ ఎందుకు అంటే జవాబు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోతున్నారు. మరి ఇంకో 10 రోజులు పెట్టనివ్వండి. మా నాయకుడు రాహుల్ గాంధీ లాగా ఇటలీకి పోతున్నారు. ఏం లేదు, పాలసీ లేదు. పాలసీ ఏంటిదో చెప్పమని చెప్పండి. కేసీఆర్ కి ముక్కిట్లున్నది.